ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మా జాతులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతోనే మీరు అక్కడ కూర్చున్నా, మా శ్రీహరన్న ఇక్కడ కూర్చున్నా, మేము ఇక్కడ కూర్చున్నా, భారత రాజ్యాంగం మా జాతులకు ఇచ్చినటువంటి ఒక హక్కు అధ్యక్ష. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి చట్టసభలలో మాకున్నటువంటి ప్రాతినిధ్యంతో మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాలుగా ఈ శాసనసభల్లో మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. అట్లాంటి వ్యక్తిని పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ చట్టసభలోనే హత్య చేస్తామని చెప్పేసి, చంపుతామని చెప్పేసి అనేక రకాలుగా ఆయన హావభావాల్ని వీడియో రికార్డులో చూస్తే పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టసభలలోనే మా జాతులకు రక్షణ లేనప్పుడు, మా ప్రజాప్రతినిధికి రక్షణ లేనప్పుడు బయట ఏం రక్షణ ఉంటుందో ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు మమ్మల్ని కాపాడవలసిన, మా సభ్యులను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీకుంది అధ్యక్ష. అందుకోసం మా గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక నిండు శాసనసభలో హత్య చేస్తామని చెప్పినటువంటి, చంపుతామని చెప్పేసి హావభావాల్ని ప్రకటించినటువంటి వ్యక్తిని ఈ శాసనసభ నుంచి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేయాలి. అదే మీరు మాకు జాతుల్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత శాసనసభలో మా సంపత్ కుమార్ గారు దళిత శాసనసభ్యులు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఇక్కడనే ఉన్నారు. ఆనాడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న అట్లాగే మా సంపత్ కుమార్ గారు నిరసన వ్యక్తం చేస్తేనే వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిరు అధ్యక్ష. ఈరోజు నిండు సభ సాక్షిగా మా మేడిపల్లి సత్యం గారు ప్రత్యక్షంగా చూసిండు, మా కాంపల్లి సత్యనారాయణ గారు కూడా ప్రత్యక్షంగా వారి హావభావాల్ని, వారి ప్రవర్తనని గమనించారు. కాబట్టి మా సభ్యుని జరిగినటువంటి అవమానం, మా సభ్యుని మీద జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, దీన్ని సభ్య సమాజం మొత్తం కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది నిండు సభలో జరుగుతుంటే మీరు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి, మా జాతులకు అండదండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటుగా మీరు గౌరవ దళిత సభాపతిగా మీరు అక్కడ కూర్చోరు, మీ మాటను గౌరవించరు, మీ మాటకు విలువయ్యారు, మీ మాటను పరిగణనలో తీసుకోరు, మీరంటే రెస్పెక్టే లేదు. మీరు గంటల తరబడి వాళ్ళకి టైం ఇచ్చినా, గంటల తరబడి వాళ్ళని మాట్లాడే అవకాశం ఇచ్చినా ఈరోజు మీ మాటను ఒక్క మాట కూడా వాళ్ళు గౌరవిస్తలేరంటే మీరు వాళ్ళ ఉద్దేశం ఏందో ఆలోచించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళ ఉద్దేశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ త్వరగా తేల్చమని అడగండి, అభ్యంతరం లేదు. 2 నెలల్లో తేల్చమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఇష్యూని ఎందుకు రేజ్ చేస్తుందంటే సభా సంఘం వేయాలి, ఆ మంత్రిని బ్లాక్మెయిల్ చేయాలి, వారి పనులు చేసుకోవాలనేటువంటిది తప్ప వాళ్లకు దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు పద్దుల మీద చర్చ జరిగితే డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి వాళ్ళు, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గురించి చర్చ జరిగి వాళ్ళు ప్రజల్లో తేలికైతారనేటువంటి ఉద్దేశంతోనే ఈ పద్దుల మీద చర్చలు జరగకుండా అడ్డుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో నీళ్లు దోసిర్రు, బొగ్గు దోసిర్రు, భూములు దోసిర్రు, బూడిద కూడా దోసిర్రు, ఇసుక కూడా దోపిడీ చేసుకోరు. దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళ దోపిడీ దొంగతనాలు కూడా బయటపడతాయి. ఈ పద్దుల మీద చర్చ జరిగితే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక నేరాలు ఘోరాలు బయటపడతాయి. కాబట్టి చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టిరు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అధ్యక్ష, ఇవాళ బడ్జెట్ మీద పద్దుల మీద చర్చ జరుగుతుంటే ఈ చర్చలలో పాల్గొని ప్రజలకు ఏం కావాలి, ఏం నీడుంది, ఆ సూచనలు సలహాలు చేసేది పోయి చర్చనే జరగకుండా
అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరికీలు వడిగట్టిరంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం సభను జరగనిస్తలేదంటేనే గడిచిన 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పాపాలు, గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నేరాలు ఇలా బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే సభను జరగనిస్తలేరు అధ్యక్ష. మీరు గడిచిన 10 సంవత్సరాల్లో అనేక నేరాలు అనేక పాపాలు చేసిర్రు, ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమకారులను మోసం చేసిర్రు. అమరవీరులు 1200 మంది అయితే 600 మంది అని చూపించారు. మాలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు, దాదాపు డజన్ కేసులు పెట్టిర్రు, ఇబ్బంది పెట్టిర్రు. రాజేశ్వర రెడ్డి గారు మీరు కూడా సాక్షినే, 100 సార్లు కేసులు పెట్టినటువంటి దానికి మీరు కూడా సాక్షినే. కాబట్టి మీకు మనుషులంటే విలువ లేదు, సమాజం అంటే విలువ లేదు, సభ అంటే బాధ్యత లేదు. బాధ్యత లేని, విలువ లేని ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెరదించుతారు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి. డాక్టర్ రామచంద్ర నాయుడు. ధన్యవాదాలు అధ్యక్ష.